Hello, this is Dr. Lavanya, consultant obstetrician and gynecology from Paramita Hospitals. అందరూ చాలా కామన్ గా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎన్నిసార్లు స్కాన్ చేపిస్తారు, అది నిజంగా అవసరమా కాదా, లేకపోతే అనవసరంగా డాక్టర్ స్కాన్స్ ఎక్కువ రాస్తున్నారా? ఫస్ట్ ప్రెగ్నెన్సీ చెక్ చేసుకోవాలంటే బీటా హెచ్సిజీతో చెక్ చేసుకోవాలి. దాంట్లో సీరం బీటా హెచ్సిజీ, యూరిన్ బీటా హెచ్సిజీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మీరు రెగ్యులర్గా దొరికే మీకు యూరిన్ ప్రెగ్నెన్సీ కిట్స్తో మీరు చెక్ చేసుకోవచ్చు, లేదా ప్రాపర్గా అక్యురేట్గా కావాలి అంటే సీరం బీటా హెచ్సిజీ టెస్ట్తోనే చేసుకోవాలి. సీరం బీటా హెచ్సిజీ మోర్ దాన్ 5 ఉంటే అది పాజిటివ్ అన్నట్టు. స్కాన్లో ఎప్పుడు తెలుస్తుంది మీకు ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది? టీవీఎస్ స్కాన్ అంటే ట్రాన్స్వెజనల్ స్కాన్లో మీకు 5 వీక్స్ నుంచే తెలుస్తుంది, కానీ బేబీ హార్ట్ రేట్ 5 వీక్స్కి కనిపించదు. బేబీ హార్ట్ రేట్ కూడా కనిపించాలి అంటే 6 వీక్స్కి అప్పుడు స్కాన్ చేసుకోవాలి. ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే అసలు ప్రెగ్నెన్సీ గర్భసంచిలో ఉందా, లేదంటే ట్యూబ్స్లో ఉందా, లేదంటే అన్నోన్ పొజిషన్లో ఉందా తెలుసుకోవడానికి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ చాలా అవసరం. నెక్స్ట్ స్కాన్ ఎప్పుడు వస్తుంది అంటే 12 వీక్స్ అప్పుడు. ఆ 12 వీక్స్కి ఒక ప్రత్యేకంగా ఒక ఎన్టీ స్కాన్ అని ఒకటి చెప్తాం అనమాట. ఎన్టీ స్కాన్ అంటే న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ. అది ఎందుకు చేస్తారంటే బేబీ మెడ భాగంలో ఏమైనా స్వెల్లింగ్ ఉందా లేదా, జెనెటిక్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా లేదా దీని అసోసియేషన్లో అనేది మనకు చాలా బాగా అర్థమవుతుంది. సర్వైకల్ లెంత్ కూడా చూసుకోవచ్చు. ఒకవేళ సర్వైకల్ లెంత్ అంటే మన గర్భసంచి ముఖద్వారం లెంత్ ఒకవేళ తక్కువైపోతే కనుక అప్పుడు కింద నుంచి సూచర్స్ వేసే డెసిషన్ గైనకాలజిస్ట్ తీసుకుంటారనమాట. లేదు ఒకవేళ సర్వైకల్ లెంత్ చాలా తగ్గింది అని మనకు అనిపిస్తే 12 వీక్స్లోనే సర్వైకల్ ఎన్సర్క్లాజ్ వేసుకుంటారు. లేదు ఇంకా తక్కువగా అంటే మాయ కిందికి ఉంది, గర్భసంచి ముఖద్వారం దగ్గర మాయ కిందికి వస్తుంది అని అంటే కంప్లీట్ బెడ్ రెస్ట్ చెప్పడం, ఫుట్ అండ్ ఎలివేషన్ చెప్పడం ఇలాంటివి చేయొచ్చు. మళ్ళీ అలాంటి వాళ్ళకి 16 వీక్స్కి మళ్ళీ స్కాన్ చేసుకుని నిజంగా మాయ కంప్లీట్గా పైకి వచ్చింది కిందికి వచ్చిందా, సర్వైకల్ లెంత్ ఎంత ఉంది అనేది చూసుకోవచ్చు. అలాంటి వాళ్ళకి 16 వీక్స్కి కూడా స్కాన్ అవసరం పడుతుంది. నెక్స్ట్ స్కాన్ 20 వీక్స్కి చేస్తాం, దట్ ఈస్ కాల్డ్ టీఫా స్కాన్. అదేంటంటే అన్ని అవయవాలు కరెక్ట్గా ఫామ్ అయ్యాయా లేదా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, చేతి వేలు కరెక్ట్గా ఉన్నాయా లేదా, బ్రెయిన్లో డెవలప్మెంట్ ఉందా లేదా, బ్రెయిన్లో నీరు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదా, ప్రతి అవయవం అంటే ప్రతి బోన్ చూస్తారనమాట. అలా చూసే స్కాన్ టీఫా స్కాన్. దాంట్లో జెనెటిక్ ప్రాబ్లమ్స్ పూర్తిగా తెలియకపోవచ్చు, కానీ ఓన్లీ ఫిజికల్ అనామలీస్ మాత్రమే చెప్పగలిగే స్కాన్ అది. బ్లాడర్ ఎలా ఉంది, కిడ్నీస్ ఎలా ఉన్నాయి, బేబీ పేగులు ఎలా ఉన్నాయి, హార్ట్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ చూసుకునేది. ఒకవేళ బేబీ హార్ట్ ఛాంబర్స్లో ఏమైనా ప్రాబ్లం ఉంది అని తెలిస్తే గనక 2D ఇకో, ఫీటల్ 2D ఇకో అని ఇంకొక స్కాన్ ఉంటుంది. అది 24 వీక్స్కి చేస్తారు. సో 20 వీక్స్ చేసిన తర్వాత మళ్ళీ 28 వీక్స్కి గ్రోత్ ఎలా ఉందా అని చూసుకుంటాం అనమాట. దాన్ని ఏమంటారంటే గ్రోత్ స్కాన్ అంటారు. గ్రోత్ స్కాన్లో బేబీ జెస్టేషన్ వీక్స్కి కరెక్ట్గా గ్రో అవుతుందా లేదా అనేది మనం చూసుకుంటాం. దాని తర్వాత మళ్ళీ ఒకవేళ ఫ్లూయిడ్ తక్కువ ఉందా లేదా, బేబీ గ్రోత్ ఒకవేళ తక్కువగా అనిపిస్తుంటే మీ గైనకాలజిస్ట్కి మళ్ళీ 32 వీక్స్కి అయినా స్కాన్ చేసే అవకాశం ఉంటాయి. లాస్ట్ స్కాన్ 36 or 37 వీక్స్కి చూస్తాం. అది ఎస్టిమేటెడ్ బేబీ వెయిట్ ఎంత ఉంది, ఉమ్మనీరు కరెక్ట్గా ఉందా లేదా, డాప్లర్ స్టడీ అంటే ఒకవేళ బేబీ నుంచి మదర్కి, మదర్ నుంచి బేబీకి రక్త ప్రసరణ ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి డాప్లర్ స్టడీ చాలా అవసరం పడుతుంది. అంటే స్మాల్ ఫర్ జెస్టేషనల్ ఏజ్ బేబీస్కి, లేదు అంటే ఇంట్రా యూట్రైన్ గ్రోత్ రిటార్డేషన్ ఉన్న బేబీస్కి ఈ 36 వీక్స్ 32 వీక్స్ స్కాన్స్లో మనకి గ్రోత్ ఎలా ఉంటుందో గ్రోత్ కర్వ్ ద్వారా తెలుస్తుంది. సో బేసికల్గా ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్, ఎన్టీ స్కాన్, టీఫా స్కాన్, 2 గ్రోత్ స్కాన్స్. సో బేసిక్గా 5 స్కాన్స్ అయితే చాలా అవసరం. మిగతాది మీ కండిషన్ బట్టి మీ గైనకాలజిస్ట్ మీకు సజెస్ట్ చేస్తారు. అంతేగాని స్కాన్ చేయించుకోము, అసలు స్కాన్లు అవసరమే లేదు అనడం అపోహ. అది మనం నెగ్లెక్ట్ చేయకుండా ఉండి జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే it will lead to safe pregnancy. Thank you.